ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు. చాలా డీప్ లైన్ ఇది. ఇలాంటి ఒక లైన్ తెలుగులో చదివి చాలా రోజులైతున్నది. అండ్ ఈ కాన్సెప్ట్ మీద సినిమా 'రాజు వెడ్స్ రాంబాయ్' ఒక లవ్ స్టోరీ, ఒక రియల్ లవ్ స్టోరీ. ఈ 'రాజు వెడ్స్ రాంబాయ్' కథ కొంతమంది విన్నారు నాకు తెలిసినోళ్ళు. వాళ్ళు చెప్పారనమాట ఈ సినిమా కథ చాలా బాగుంటదని. అఫ్ కోర్స్ స్టోరీ నాకు చెప్పకండి, నేను డైరెక్ట్ సినిమాని చూస్తాను అని వాళ్ళతో స్టోరీ నేను వినలేదు. సో November 21 కోసం నేను చాలా వెయిటింగ్. ఎందుకంటే 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ అదే రోజు రిలీజ్ కాబట్టి. అఫ్ కోర్స్ తెలంగాణ లవ్ స్టోరీ అనగానే కొంచెం టాక్సిసిటీ అనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే లవ్ స్టోరీలు ఎస్పెషల్లీ రూరల్ తెలంగాణలో చాలా రేర్. సో లవ్ అనేది ఒక పెద్ద పాపంలా చూస్తారనమాట తెలంగాణలో రూరల్ సైడ్ లో. సో అలాంటి ఒక సెట్టింగ్ లో పెద్దగా చదువుకోని అబ్బాయి, పెద్దగా లోక జ్ఞానం లేని అమ్మాయి, పొసెసివ్ ఫాదర్, సో ఇదంతా జర డేంజరస్ కాక్టైలే. అన్ని క్యారెక్టర్లు వైల్డ్ గా రియాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటది. బట్ ఆల్సో ఈ సెట్టింగ్ లో ఇన్నసెన్స్ ఉంటది, ఫండమెంటల్ గా ప్రేమ అనేది ఉంటది. ఆ ప్రేమనే మనిషిని ఎక్స్ట్రీమ్ విషయాలు చేసేలాగా తీసుకెళ్తది. ఇంటెన్షన్ గుడ్డే ఉంటది, కానీ దాని ఎక్స్ప్రెషన్ చాలా టాక్సిక్ గా బ్యాడ్ గా వచ్చేదానికి అవకాశం ఉంటది. మేబీ ఈ యాంగిల్ లో ఉంటదేమో 'రాజు వెడ్స్ రాంబాయ్' అనే సినిమా. అందుకే స్టార్టింగ్ లో వచ్చిన బ్యూటిఫుల్ లైన్ ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు. సో 'రాజు వెడ్స్ రాంబాయ్' ట్రైలర్ డ్రాప్ అయింది, పాటలు డ్రాప్ అయినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యూటిఫుల్ ఉన్నాయి. ఒక అథెంటిక్ రూరల్ డ్రామా ఇది. వేణు ఉడుగుల లాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఉన్నారు ఈ సినిమాకి. సో భాషలో, మాటలో, సెట్టింగ్ లో అథెంటిసిటీ కనిపిస్తున్నది. ఒక లైఫ్ కనిపిస్తుంది సినిమాలో, ఒక బ్యూటీ ఉన్నది. సో ఏదేమైనా నేనైతే ఖచ్చితంగా చూస్తాను ఈ సినిమాని. బాగుంటది, హార్ట్ టచ్ చేస్తుంది అని స్ట్రాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరు ట్రైలర్ చూడకపోతే ట్రైలర్ చూడండి. ఏమనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. చూద్దాం November 21 సినిమా చూద్దాం, బ్రేక్ ఇద్దాం.